దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో మా ఈ కరిమేలు అజ్ఞ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి దేవుని యొక్క పాదముల చెంత ఏకీభవించినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ శుభములు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే క్షేమంగా ఉన్నా. మీరందరూ కూడా అట్టి రీతిగా ఉండాలని ఉన్నారని నేను తలుస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరోగ్యంగా ఉన్నాము, క్షేమంగా ఉన్నాము అంటే, ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉన్నాము అంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఆశీర్వాదము అంటే కేవలము ఈలోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి సంపద మాత్రమే కాదు. మనము ఆరోగ్యంగా ఉన్నా అది ఆశీర్వాదమే. మన బిడ్డలు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, మన వ్యాపారం బాగున్నా, మన పరిస్థితి లోకరీతిగా కాకుండా ఆత్మీయంగా ప్రార్థనలో మనం వర్ధిల్లుతూ ఉన్నా అది ఇంకా ఆశీర్వాదం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నటువంటి అనుభవంలో ఉన్నా అది మరింత ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీ అందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మనం అనుదినము నిద్ర లేచిన తర్వాత 2-3 నిమిషాలైనా ప్రార్థన చేసి మంచం దిగుతాం మనకున్న సమయాన్ని బట్టి. మనము ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ఎక్కడ మనము ఆహారం తీసుకుంటున్నా, మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అది దూర ప్రయాణం కానీ ఇంట్లో ఉండి బయటికి వెళ్ళేటువంటి సమయమున ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వెళ్తాం క్షేమకరమైన ప్రయాణం కొరకు. మనము ఈ రీతిగా అనుదినము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి మాత్రమే కాకుండా మనము రెగ్యులర్గా మా బిడ్డలను దీవించండి, వాళ్ళకి చదువులు దయచేయి ప్రభు, వాళ్ళకి మంచి మార్కులు రావాలి, మంచి మెరిట్ తోటి వాళ్ళు పాస్ అవ్వాలి ఎగ్జామ్స్లో, వాళ్ళు ఎదిగేటప్పుడు మీ కృపను దయచేయండి అని మనం ప్రార్థన చేస్తాం. మా బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం దయచేయి, మా అమ్మాయిని మీరు దీవించండి, మంచి భవిష్యత్తు వారికి దయచేయండి, వివాహ కార్యక్రమాల్లో తోడుగా ఉండండి, మనము ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మా ప్రార్థన ఆలకించండి మనము దేవుని సన్నిధిలో అనుదినము కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి అని ప్రార్థన చేస్తాం. మా పరిచర్యను దీవించండి అని పరిచారకులు, కొంతమంది పరిచర్య చేసేటువంటి వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు, మాకు ఆటంకం లేకుండా అన్ని రకాలుగా మాకు తోడుగా ఉండండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా ఏ వర్గానికి చెందినటువంటి వారు వారి వారి అవసరతలను బట్టి, వారి వారి చేస్తున్నటువంటి పనులను బట్టి దీవెన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంది. కానీ మనము చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన నేటి దినాన మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. నేటి దినాన నెక్స్ట్ ఎపిసోడ్లో, అవసరమైతే ఆ తర్వాత ఎపిసోడ్లో కూడా కొంతమంది వ్యక్తులు ఎలాంటి వారుగా ఉన్నారు, వారి ప్రార్థనలు ఎలా ఉన్నాయి, దేవుడు వారిని ఎలాగా ఆశీర్వదించాడు, అటువంటి జీవితం మాకు దయచే ప్రభువా, ఆ జీవితం నాకు దయచేయి నాయన అని మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనము ఆలోచన చేస్తే, మనము మన ఇరుగు పొరుగు వారు, మనం ఉద్యోగం చేస్తూ ఉంటే మన కొలీగ్స్,
వారికి మంచి టీవీ ఉంది, నాకు కూడా ఆ టీవీ ఇవ్వు ప్రభువా, అలాంటి టీవీ నాకు కావాలి నాయన. మా పక్కింటి వాళ్ళు ఒక మంచి కారు కొనుక్కున్నారు, మేము కూడా కుటుంబం అంతా వెళ్ళడానికి మాకు కూడా ఒక మంచి కారు ఇవ్వు ప్రభువా అని అడుగుతూ ఉంటాం కదా. సాధారణంగా మనము ఒక మంచి వస్తువుని కొనడానికి దేవుణ్ణి అడుగుతున్నాం, మంచి పద్ధతే అది. కానీ ఆత్మీయంగా మనము వర్ధిల్లటానికి ప్రభువా ఫలానా వ్యక్తి లాంటి జీవితం నాకు దయచేయి ప్రభువా, అతని గురించి నువ్వు ఈ సాక్ష్యం చెప్పావు కదా, ఆ రీతిగా నా గురించి కూడా ఆ సాక్ష్యం నేను పొందుకునేటువంటి నడక నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. నాకు దయచేయి నాయనా, నాకు దయచేయని ప్రార్థించేటువంటి ఆ హృదయము మనము కలిగి ఉండాలి. మనము బైబిల్ గ్రంథంలో మొట్టమొదటగా నోవహు జీవితాన్ని మనము చూచినట్లయితే నోవహుని దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఒక సాక్ష్యం ఇస్తా ఉన్నాడు నోవహు గురించి. ఆదికాండము గ్రంథము 6వ అధ్యాయములో 9వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. ఎలా ఉన్నాడు నోవహు? నీతిమంతుడుగా ఉన్నాడు, తన తరములో నింద లేనటువంటి వాడుగా, నిందారహితుడుగా ఉన్నాడనేటువంటి ఒక సాక్ష్యము లేఖనము తెలియజేస్తా ఉంది. నేను చెప్పటం కాదు, నువ్వు చెప్పటం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా ఈ యొక్క ఆదికాండం గ్రంథాన్ని వ్రాయించినప్పుడు మోషేకు తెలియజేసి, నీకు ముందుగా బ్రతికినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు నోవహు అని, అతడు తన తరములో తన కుటుంబంలో అనట్లా తన తరములో ఎలా ఉన్నాడు అంటే నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఒక మాట ఆలోచన చేయండి, నోవహు నీతిమంతుడుగా ఉన్నటువంటి దినాలు మనము చూసినట్లయితే నాటి దినాలు ఎలా ఉన్నాయి? ప్రజలందరూ నోవహులాగా నిందలేనటువంటి వారిగా నీతిమంతులుగా ఉన్నారా అంటే కాదు. నాటి దినాల నోవహు జీవించినటువంటి దినములు బహు చెడ్డగా ఉన్నాయి. ప్రజలందరూ తప్పిపోయినటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఈ 6వ అధ్యాయములో ఆదికాండము గ్రంథములో 5వ వచనములో మనము చదివినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి 6వ వచనం కూడా చదువుతా ఉన్నా, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకు నేను ప్రజలను నిర్మించాను, తయారు చేశానని మన సృష్టికర్త ఆయన బాధపడినటువంటి ఒక సందర్భము లేఖనాల్లో వ్రాయబడింది కదా. నోవహు దినాలు ఎలా ఉన్నాయి? ప్రజలందరూ ఎలా ఉన్నారంటే తప్పిపోయి తిరుగుతున్నటువంటి వారుగా ఉన్నారు. వారు ముందున్నటువంటి మార్గాన్ని వారు చెరిపి వేసుకున్నారు. మంచి మార్గమును తొలగించుకొని మార్గములను నడిచేటువంటి విధములో మాత్రమే కాదు, వారి ఊహలో కూడా తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారు. తలంపులలో తప్పిపోయినటువంటి ప్రజలు నాటి దినానే ఉన్నారు. నేటి దినాన లేరా? నేటి దినాన ఇంకా ఎక్కువగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏదైనా తప్పు చేస్తేనే దేవుడు దానిని తప్పు చేసినట్లుగా చూసేటువంటి వాడు కాదు. ఎవరినైనా సరే చంపివేస్తేనే అది హత్య చేసినటువంటి నేరముగా దేవుడు ఎంచుకోవటంలో నేటి దినాల్లో ఎదుటి వారి మీద కోపము చూపించినా, వాళ్ళను చంపేయాలనేటువంటి అంత కోపం నీలో కలిగిన నీ మనసులో ఆ తలంపు వచ్చినా నువ్వు హంతకుడివే, హంతకురాలివే. దేవుడు అట్టి రీతిగా నేటి దినాన నీ మీద నేరము మోపటానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి దినాలు, అయ్యో
వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారు, నేనెందుకు అభివృద్ధి చెందటంలా? వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు, వడ్డీలు తీసుకుంటున్నారు, వాక్య ప్రకారంగా న్యాయంగా వారు నడవటంలా, నేను కూడా అలానే చేస్తే నాకు ఈ బాధ ఉండదు, అప్పుల బాధ ఉండదు, నా బిడ్డలు ఇంకా చక్కగా ఉంటారు, మా కుటుంబంలో అన్నీ ఉంటాయి అనే తలంపు వచ్చిందనుకోండి మీకు, నువ్వు నీ తలంపుల్లో తప్పిపోయి ఆ పాపం చేసినట్లే. అటువంటి దినాలు నాటి దినాలే ఉన్నప్పుడు ఆ దినములలో సైతం కూడా నోవహు ఎలా ఉన్నాడు అంటే తన తరములు నిందారహితుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరున్నారు నీతిమంతుడు అని దేవుడు వెతుకుతా ఉంటే నోవహు కనిపించాడంట దేవునికి. అరే నేను వీరందరినీ తయారు చేశాను అని పశ్చాత్తాపడుతున్నటువంటి దినాలలో నోవహును చూచినప్పుడు నోవహు నిందారహితుడుగా, అంటే నింద లేనటువంటి వాడుగా, నిందించడానికి అవకాశము లేనటువంటి రీతిగా నోవహు ఉన్నత స్థితిలో దేవుని దృష్టిలో కనిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నివసిస్తున్నటువంటి దినములు భయంకరమైనటువంటి పాపముతో కూడిన దినములు నాయన. ప్రజలందరూ త్రోవ తప్పి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే నేను ఆ రీతిగా వెళ్లకుండా నోవహు ఎలాగా నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఎలా ఉన్నాడు, నేను కూడా అట్టి రీతిగా నేను ఉండేటువంటి ఆ కృప నాకు దయచేయి, అట్టి సాక్ష్యం నాకు దయచేయని నువ్వు ప్రార్థన చేసావా ఎప్పుడైనా? నాకు తెలిసి మనం ఇలాంటి ప్రార్థన చెయ్యం కదా. అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నన్ను ఆశీర్వదించిన ఆయన అంటాం. దావీదును సింహాసనం ఎక్కించిన రీతిగా నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థలంలో నిలవబెట్టమంటాం. కానీ మనము వారిలాగా కష్ట సమయంలో కూడా నిలిచి ఉండేటువంటి ఆ జీవితం నాకు దయచే ప్రభు అని ప్రార్థన మాత్రం మనము చేయము. ఆ ప్రార్థన మనకు రాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినాన మనకు నేర్పిస్తున్నటువంటి మాట, ఈ ప్రార్థన నువ్వు చేయాలి. ఈ ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు నిన్ను నీతిమంతునిగా, నింద లేనటువంటి వానిగా, అందరూ నిందించబడుతున్నటువంటి దినాలలో నువ్వు జీవిస్తూ ఉన్నా, లోకమంతా పాపములో మునిగిపోతున్నటువంటి దినములలో నువ్వు జీవిస్తా ఉన్నా, దేవుడు నిన్ను ఆ రీతిగా గురి కానివ్వడు, నిన్ను నిలవబెడతాడు, లేవనెత్తుతాడు. నువ్వు కృంగే స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తాడు, బలపరుస్తాడు. అయ్యో నాకు ఎవరు తోడు లేరే, అంత భయంకరమైనటువంటి స్థితి, కరోనా వచ్చేసింది, ఇంకా రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. అటువంటి దినాల్లో నేనున్నా, నాకు ఆ వ్యాధి రాకుండా చేయి నాయనా అంటే దేవుడు నిలబెడతాడు. ఆ వ్యాధి వచ్చినా నాకు స్వస్థత నివ్వు ప్రభు అంటే దేవుడికి స్వస్థతనిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నిలవబెట్టేటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదికాండం గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ చెప్తున్నటువంటి మాట, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట సూచితిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ తరము వారందరిలో నువ్వే నా ఎదుట నీతిమంతుడుగా ఉండటం నేను చూచాను నోవహు అని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉంటే నీ గురించి సాక్ష్యం ఇవ్వడా? నీ గురించి ఆయన తప్పనిసరిగా సాక్ష్యం ఇస్తాడు. అయితే నువ్వే సాక్ష్యం పొందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. నీ జీవితాన్ని నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి ఆ విధమును బట్టే నీ జీవితంలో ఆ సాక్ష్యం అనేటువంటిది నువ్వు పొందుకుంటావు. లేకపోతే నువ్వు నాకు ఇవ్వు ప్రభువా, నాకు దయచేయని ప్రార్థన మాత్రమే పైగా కనిపించేటువంటి ఆ పెదవులతోటి, నోటితోటి చేస్తే దేవుని యొక్క సమాధానం నువ్వు పొందుకోగాని
నువ్వు హృదయమును దేవుని పాదముల చెంత కుమ్మరించి హృదయాన్ని దేవునికి అప్పగించుకొని ఆయన మాట ప్రకారంగా నువ్వు నడువు, ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక వ్యక్తిని మనము చూసినట్లయితే అబ్రహాము. అబ్రహాం అంటే మనకు ఏం గుర్తొస్తుంది? అబ్రహాము ఎలాంటి వాడుగా ఉన్నాడు? అబ్రహాంకు ఉన్నటువంటి మరొక పేరేంటంటే విశ్వాసులకు తండ్రి అని పిలువబడతా ఉన్నాడు. అంటే అబ్రహాము దేవుని పట్ల ఎంతగానో విశ్వాసమును చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. అవును కదా? ఏ మాట చెప్తే దేవుడు ఆ మాట అబ్రహాము వెనుదిరిగి చూడకుండా, ఎదురు ప్రశ్న వేయకుండా దేవునికి లోబడి చేశాడు. అంటే అంతగా దేవునికి విధేయత చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఏం ప్రార్థన చేయాలంటే అబ్రహామును బట్టి ఆలోచన చేస్తే, ప్రభువా మా పితరుడైనటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు కదా, ఆ విశ్వాసం నాకు దయచే ప్రభువా. మీ మాటకు లోబడి నడిచినటువంటి వానిగా ఉన్నాడు కదా, అంటే మీ మాటను అంగీకరించి విధేయత చూపించినటువంటి వాడుగా అబ్రహాం ఉన్నాడు కదా, ఆ విధేయత నాకు దయచే ప్రభువా అని నువ్వు అబ్రహాముని గురించి ఆలోచన చేస్తే ఈ ప్రార్థన చేయాలి. నాకు దయచే ప్రభువా, నాకు దయచే ప్రభువా. ఎన్నో అడుగుతున్నావు నువ్వు దేవుణ్ణి, కానీ నీ ఆత్మీయ క్షేమాభివృద్ధిలో, ఆత్మీయంగా నీ జీవితము కట్టబడేటువంటి విధంగా ఉండాలి అంటే, ఫలించినటువంటి అనుభవంలో మంచి ఫలాలు కావాలి. మన ఇంటికి ఒక చెట్టు ఉంటే మనము ఆ చెట్టు కాయలు రాకపోతే మనం రకరకాల ఎరువులు వేస్తాము, మందులు కొడతాం, ఏదైనా పురుగు పడుతుందేమోనని. లేకపోతే నిష్ప్రయోజనం కదా, ఆ స్థలం అంతా వృధా అయిపోతుంది కదని దానిని కొట్టివేసి వేరేది నాటుకుంటావేమో. అందుని బట్టి నువ్వు ఒక చెట్టే ఫలించాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఎంతగా ఫలించాలని దేవుడు కోరుకుంటాడు? నువ్వు ఫలించేటువంటి అనుభవంలో ఉండాలి. ఫలించేటువంటి అనుభవంలో నువ్వు ఉండాలి. నాకు ఫలములు దయచే ప్రభువా అని నువ్వు శారీరకంగా ఎలా ప్రార్థన చేస్తున్నావో, ప్రభువా ఫలవంతమైనటువంటి ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితము నాకు దయచే ప్రభువా, మా కుటుంబానికి దయచేయి. ఇదిగో నేను కష్టపడతా ఉన్నా ఉదయం నుండి సాయంత్రం వరకు, చేతిలో డబ్బులు ఉంటున్నాయి కానీ వస్తున్నాయి కానీ నిలబడట్లా. ఒక 100 రూపాయలు దాచిపెట్టుకోలేకపోతా ఉన్నా, నెల అయిపోయేసరికి నెలాఖరికి మళ్ళీ ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసుకోవాల్సి వస్తుంది. అప్పుల బ్రతికైపోయింది ప్రభువా అని అప్పును తీర్చను ప్రార్థన చేస్తున్నావేమో, కానీ ఆత్మీయంగా నేను మీకు లోబడాలి, మీ మాట ప్రకారంగా నేను నడవాలి, నేను విధేయత చూపించలేకపోతా ఉన్నా. దేవుని మాటలు వింటున్నా, మీ మాటలు వింటున్నా, మందిరానికి వెళ్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ విన్నటువంటి మాటకు విధేయత చూపించలేకపోతా ఉన్నా. ఆ విధేయత చూపించే హృదయము, మనసు నాకు దయచేయి ప్రభువా, నాకు దయచేయినాయినా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా ఎప్పుడైనా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు దేవుణ్ణి ధిక్కరించి వ్యతిరేకించి నడిస్తే నీ జీవితం వర్ధిల్లదు. నువ్వు దేవుణ్ణి ఎన్నిసార్లు బాధ పెట్టావో ఆలోచన చేశావా? నువ్వు దేవునికి లోబడినటువంటి ప్రతి సమయము దేవుణ్ణి బాధ పెట్టిన వాడవే. ఒక మాట ఆలోచన చేద్దాం. అబ్రహాము ఎలాగ ఉన్నాడో ఆలోచన చేస్తే ఆదికాండము గ్రంథము 12వ అధ్యాయములో 1వ వచనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ మాట 1వ వచనంలో వ్రాయబడింది కదా. నువ్వు
నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ దేశాన్ని, నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఇంకా ఆ దేశం పేరు చెప్పలా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలా. అవును కదా? కానీ అబ్రహాం ఎలా ఉన్నాడు? దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వాడుగా ఉన్నాడు, అబ్రహంగా ఉన్నాడు. అబ్రహంగా మార్చవల్ల ఇంకా అబ్రహాం యొక్క అసలు పేరు అబ్రాము. అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాట, నువ్వు అలా వెళ్ళినట్లయితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నీ యొక్క నామమును, నీ పేరు నేను గొప్ప చేస్తాను. చదవటానికి సమయం లేదు కనుక క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నా. 2వ వచనంలో ఈ మాటలన్నీ వ్రాయబడ్డాయి. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళందరూ నేను ఆశీర్వదిస్తావు, ఉన్నత స్థలములలో నిన్ను నిలవబెడతాను, నువ్వు బయలుదేరబ్రాము అని చెప్తే అబ్రహాము, ప్రభువా ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా బయలుదేరమంటావు ఏంటైనా, అసలు మర్చిపోయావేమో, ఒకసారి నువ్వు ఆలోచన చేసి ఎక్కడికి వెళ్ళమంటావు అని అనలా. దేవుడు ఇదే రీతిగా ప్రత్యక్షమై నీతో నాతో మాట్లాడితే, మనతో మాట్లాడితే మనం అంటామేమో, ఎక్కడికి వెళ్ళాలి నాయనా, నేను ఎక్కడికి వెళ్ళాలి అని దేవుణ్ణి ప్రశ్నించేటువంటి మనస్సును మనం కలిగి ఉన్నాం. కానీ అబ్రహాము అబ్రాంగానే ఉన్నాడు, దేవుని ఆశీర్వాదం పొందుకోలా. కానీ దేవుని యొక్క మాట ప్రకారముగా, దేవుని యొక్క మాట ప్రకారముగా అక్కడ 4వ వచనంలో వ్రాయబడింది 12వ అధ్యాయంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అతనితో చెప్పిన ప్రకారముగా అబ్రాము వెళ్ళాడు. ఏ మాట చెప్పాడో దేవుడు ఆ మాట ప్రకారంగా అబ్రాము నడిచాడు. నడిస్తే నేను ఆశీర్వదించబడతానా, వెళితే నేను దీవించబడతాను లేదా అని ఆలోచన లేదు అబ్రహాం మనసులో, ఆ తలంపు కూడా పుట్టలా. దేవుడు చెప్పాడు నేను చేయాలి, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు కదా, నీకు నేను మంచి పేరు ఇస్తానన్నాడు. కానీ ఇస్తాడా లేదా అనేటువంటి ఆలోచన, అనుమానం కలగకుండా దేవుని యందు నమ్మకముంచి బయలుదేరి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు అబ్రహాముతో ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగానే నడవటం ప్రారంభించాడు. ఒక దేశానికి తీసుకువెళ్ళాడు, ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళాడు, ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. ఇదిగో ఈ ప్రాంతంలో నువ్వు ఎంత నడుస్తావు నడువు, ఎంత వెడల్పు ఎంత పొడవు నడుస్తావు నడువు. ఆదికాండము గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకునున్న సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. 16వ వచనం, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. ఎట్లాగా అబ్రహాము వంశాన్ని ఆస్వాదిస్తాడో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ భూమి మీద రేణువులు ఉన్నాయి కదా, ఇసుక రేణువులు ఉన్నాయి కదా, మట్టి రేణువులు ఉన్నాయి కదా, ఎవరైనా వాటిని లెక్కించగలరా? ఒక దోసెట్లో, ఒక గుప్పెట్లో మట్టి తీసుకొని ఎన్ని రేణువులు ఉన్నాయో లెక్క పెడతావా? అలా నువ్వు లెక్క పెట్టినట్లయితే, ఎవరైనా లెక్క పెడితే నీ సంతానం కూడా లెక్క పెడతారు. అంటే కొద్దిమందిగానే ఉంటారు, కానీ నీ సంతానము లెక్కింపలేనటువంటి రీతిగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదు, 17వ వచనంలో అంటున్నాడు, నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేచి నడు. అక్కడ అన్న మాట చూసారా 17వ వచనంలో, నీవు లేచి
ఈ దేశం యొక్క పొడవున వెడల్పున నడు, దాన్ని నీకు ఇస్తా. నువ్వు లేవాలి మొట్టమొదటగా. నువ్వు ఉన్న స్థితిలో నుంచి నువ్వు లేస్తేనే నడవగలవు. చూడండి దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని దీవెనలు మనం పొందుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదము మనము నిత్యము అనుభవించాలి, తరతరములు మన బిడ్డలు వంశములు అందరూ పొందుకోవాలనేటువంటి తలంపు నీకు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మాటను నువ్వు వింటున్నావు, కానీ ఆ మాట చేయడానికి నువ్వు లేవట్లా. అక్కడే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఆపివేసినటువంటి వాడుగా ఉన్నాడు. నీకు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు, నువ్వు దానిని ఎందుకు పొందుకోవట్లేదో తెలుసా? ఎందుకు స్వతంత్రించుకోవటం లేదో తెలుసా? ఆలోచన చేశావా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు కదా. అబద్ధం ఆడటానికి ఆయన నీలాగా నాలాగా మనుషుడు కాదు కదా. నీకు వాగ్దానం ఇచ్చినటువంటి వాడు సర్వశక్తిమంతుడు. ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఒక వాగ్దానమే నువ్వు స్వతంత్రించుకోలేకపోతే నీ కొరకు దాచి ఉంచినటువంటి వాగ్దానాలన్నీ నువ్వు ఎట్లా స్వతంత్రించుకుంటావు? ఎప్పుడు వాటిని అనుభవిస్తావు? వాగ్దానం పొందుకోవచ్చు, కానీ దాన్ని స్వతంత్రించుకోవడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే నువ్వు మొట్టమొదట నీవు ఉన్నటువంటి ఆ పాత జీవితమును, ఆ రోత జీవితం విడిచిపెట్టి నువ్వు లేచి నడవాల్సిందే. నువ్వు నడువు, ఈ దేశం యొక్క పొడవున వెళ్తున్న ఆ ప్రదేశం అంతా నేను నీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నడవటం కాదు, పరిగెత్తావేమో. నువ్వు పరిగెత్తాలన్నా మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి తెలుసా? నువ్వు ఉన్న స్థితి నుంచి లేవాల్సిందే. నువ్వు ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైన హృదయం నుండి నువ్వు వైదొలగాల్సిందే. పాప మార్గంలో నుండి నువ్వు లేవాల్సిందే. ఆ రోత మార్గం నువ్వు విడిచిపెట్టాల్సిందే. నువ్వు అట్లా విడిచిపెడితేనే, నువ్వు లేస్తేనే ఒక అడుగు ముందుకు వేయగలవు. నువ్వు లేవకుండా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నేను ఇంకా నా జీవితంలో దేవుడు ఇవ్వలేదని సడిగి గొణిగి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఆ హృదయము కొంతమందికి ఉన్నది. కొంతమంది వెళ్ళిపోయారు ఆల్రెడీ. దేవుడు పెట్టారా? దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు విడిచిపెట్టినా ఆయన నీకు తోడుగా ఉంటూనే ఉన్నాడు. అందుకే నువ్వు క్షేమంగా ఉన్నావు. ఆయన తన 2 చేతులు చాచి అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోయిస్తున్నటువంటి సమస్త జనులారా అనేటువంటి ఆ పదములో నువ్వు నేను కూడా ఉన్నావు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరు ప్రభువా అబ్రహాము వంటి విధేయత, నోవహు వంటి నీతిపంతముగా ఉండేటువంటి ఆ లక్షణం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయి. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. మా తండ్రి నాయన, ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆలోచన మీరు కలుగజేసి లోకరీతిగా దీవెన కొరకు మాత్రమే కాదు కానీ ఆత్మీయ జీవితంలో మాకు ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. నన్ను దీవించండి, నాకు దయచేయి ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన దీవెన నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మానకు అంగీకరించి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నిలబెట్టమని, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మీకే సమర్పించుకుంటే ఈ సేనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరచి వర్ధల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.